హాయ్. హలో. నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 136తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రేలియా టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్ అయిపోతాడు అనంత్. అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఎలా బయటపడింది? వీళ్ళకెలా తెలిసింది అని పిచ్చెక్కిపోయినట్టు అరుస్తూ ఉంటాడు అనంత్. అక్కడంతా స్వాధీనం చేసుకున్నారు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళకి దొరికే ఉంటుంది కదా. తను జరిగిందంతా చెప్తే మొత్తం నాశనం అయిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నిజం చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. నిజం తెలిసే వరకు అంత తొందరగా విషయం బయటికి రానివ్వరు. ఈలోపే నేను ఏదో ఒకటి చేయాలి. నేను అనుకున్నది చేసి తీరాలి. ఆ రసూల్ గడ్ ఏమయ్యాడో తెలీదు. ఈ రెజీనా చెప్పినట్టు మలేషియా మొత్తం గాలించిన ఆ శివాంష్ ఎక్కడున్నాడో తెలియలేదు. ఒకవేళ అక్కడికి శివాంష్ వెళ్ళాడా అని ఒక్క సెకండ్ ఆలోచించి అసలు తనకి తెలియాలి కదా ఇలా జరిగిందని. కానీ ఏదో జరుగుతుంది నా వెనక. ముందు రెజీనాని కేర్ఫుల్గా ఉండమని హెచ్చరించాలి. ఒకవేళ ఒరిజినల్ ఫోన్ చేసి విషయం చెప్పినా వాళ్ళు నమ్మకుండా ఉండేటట్లుగా యాక్టింగ్ చేయమని చెప్పాలి అని రెజీనా ఫోన్కి ఫోన్ చేయడం మొదలు పెడతాడు. ఎన్నిసార్లు చేసినా రింగ్ అవుతుంది తప్ప ఫోన్ ఎత్తకపోవడంతో ఫుల్లుగా తోగేసి పడుకొని ఉంటుంది అని చిరాకు పడుతూ వీళ్ళందరినీ నమ్ముకొని ఇంకా నేను ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు. ఎలా అయినా శివాంష్ మీద పగ తీర్చుకోవాలి. ఈసారి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి అని ఇండియా బయలుదేరడానికి అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుంటాడు. ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇండియా వస్తున్నట్టు చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళాలన్నది నిర్ణయించుకుందాం. నేను వచ్చేసరికి రెడీగా ఉండని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. శివాంష్, నేనే వస్తున్నాను, నీ అంతు చూస్తాను అని అనుకుంటూ అసలు రసూల్ ఏమయ్యాడు, ముందు వెళ్ళిన ముగ్గురు ఎలా చనిపోయారు, ఇందులో ఆ శివాంష్ ప్రమేయం ఏమైనా ఉందా, ఉంటే ఇన్ని రోజులు రెజీనాని వదిలేయరు కదా, అంటే తెలియలేదు. ఈలోపే నేను ఇండియా వెళ్ళిపోవాలి. ఏ క్షణమైనా ఒరిజినల్ పాప వల్ల అక్కడ ఉంది రెజీనాని విషయం తెలిసే అవకాశం ఉంటుంది. అది తెలియకముందే నేను నా పని పూర్తి చేయాలని తెల్లవారి ఫ్లైట్కి వెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకోవడం మొదలు పెడతాడు. పెళ్లి నుంచి ఇంటికి తిరిగి వస్తూ చీఫ్కి కాల్ చేస్తాడు శివ్. హలో శివ్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా అని అడుగుతారు చీఫ్. ఇప్పటి వరకు అంతా మన చేతుల్లోనే ఉంది సార్. ఇప్పుడు వాడు వచ్చే టైంకి మనం కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం అశ్రద్ధ చేసినా వాడు మన చేయి దాటిపోతాడు అని చెప్పి వాడు బయలుదేరడం గ్యారెంటీ. ఆల్రెడీ టీవీలో న్యూస్ చూసుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పోలీసులకు నిజం చెప్తే విషయం బయటకు వస్తుందని భయపడతాడు. కాబట్టి వెంటనే బయలుదేరుతాడు వాడు. మెయిన్ ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో మన వాళ్ళు ఉండాలి సార్. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే ఈ 4 ఎయిర్పోర్ట్స్లో మాత్రం వాడు దిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం వాడిని ఎయిర్పోర్ట్లో ఉండగానే పట్టేసుకోవాలి. ఎయిర్పోర్ట్ నుంచి వాడు బయటికి రాకూడదు. అది మీరే కేర్ఫుల్గా చూసుకోవాలి సార్ అని అంటాడు శివ్. తప్పకుండా శివ్, అక్కడున్న మన టీం మెంబర్స్ని, ఇక్కడున్న వాళ్ళందరినీ మనం అలర్ట్ చేస్తే సరిపోతుంది అని అంటారు చీఫ్. వాడు టీవీలో న్యూస్ చూసినా ఇప్పటికిప్పుడు బయలుదేరలేడు కదా సార్. మినిమం 1 డే పడుతుంది. సో రేపు ఈవినింగ్ నుంచి మన ప్లాన్ అమలు చేస్తే సరిపోతుంది. రేపు ఉదయం మీతో మాట్లాడతాను నేను. ఉంటాను సార్ అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఇక ఈ 3 రోజులు తమరు ఫుల్ బిజీనా సార్ అని అంటుంది ఐషు. ఇది క్లియర్ చేసేస్తే ఇక మనకి చిరాకులేమీ ఉండవు. ఇది కూడా ఎప్పుడో పాత లెక్క. ఆ రోజు చీఫ్ ఆపేశారు కానీ లేదంటే ఆ రోజే వాడు చచ్చిపోయేవాడు. ఇప్పుడు మనకి చిరాకు ఉండేది కాదు అని అంటాడు శివ్. ఇది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది లేకన్నా. తొందరగా వాడిని ఫినిష్ చేసేసే. పొద్దున ఫేక్ పాప ఫీలింగ్స్ ఏంటసలు అడుగుదాం అనుకున్నాను, అడగడమే కుదరలేదు అంటుంది ఐషు. ఏమంటుంది? షాక్ తగిలింది. ఇంకా నోటి నుంచి మాట రాలేదు. తీసుకెళ్లి రూమ్లో పడేశారు. ఆ నిఖిత చేత
కుమ్మించేయాల్సింది కదా. ఒక దెబ్బ లాగిపెట్టి పీకిందిలే. ఇంకంతకంటే ఎక్కువసేపు అక్కడ ఉంచడం ఇష్టం లేదు. పంపించేశాను అంటాడు శివ్. రమేష్ గారు చాలా సంతోషించుంటారు అని అంటుంది ఐషు. అంతే కదా, కూతురు క్షేమంగా వచ్చిందంటే ఎవరికైనా ఆనందమే కదా అని ఇల్లు రావడంతో కారాపి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వచ్చేసరికి అందరూ హాల్లోనే పిల్లలతో ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా పడుకోకుండా కబుర్లు చెప్పుకుంటూనే కూర్చున్నారా అందరూ అని అడుగుతుంది ఐషు. ఈ వారం రోజులు మాకు అసలు పిచ్చెక్కిపోయిందనుకో. ఈ సందడి లేక. ఏం పర్లేదు, ఒకరోజు నిద్ర తక్కువైతే. మీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోండి అని అంటారు అందరూ. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని పైకి వెళ్ళిపోతుంది ఐషు. శివ్ మాత్రం అక్కడే సెటిల్ అవుతాడు. ఏంటి డాడ్ ఇది? ఉదయం వచ్చిన దగ్గర నుంచి నన్ను అసలు వదలడం లేదు. ఇలా తింటే ఇంకా నా పొట్ట పేలిపోతుంది. ఇంకా నా వల్ల కాదు డాడ్ అని అంటుంది నిఖిత. అసలు ఎలా ఉండేదానివి, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. ఆ రాక్షసులు తిండి కూడా సరిగ్గా పెట్టలేదు కదా నీకు. ఆ ఫేకుని చూసి నువ్వే అని నేను కూడా పిచ్చివాడిలా మోసపోయాను అని బాధగా అంటారు రమేష్ గారు. అంకుల్, ఇదే మాట మీరు ఇప్పటికీ 100 సార్లు అని ఉంటారు పొద్దున్నుంచి. ఇక తనని రెస్ట్ తీసుకొనివ్వండి. నేను కూడా ఇంటికి స్టార్ట్ అవుతున్నాను అంకుల్. మధ్యాహ్నం వెళ్తానంటే ఆపేశారు. ఇంకిప్పుడు వెళ్తాను, ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు చేతన్. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు చేతన్. నీతో ఇంకా నాకు చిన్న పనుంది అని అంటారు రమేష్ గారు. చేతన్ రమేష్ గారు మాట్లాడుకుంటుంటే చేతన్ని అలా చూస్తూ ఉంటుంది నిఖిత. మధ్యాహ్నమే రమేష్ గారు విషయం అంతా చెప్పారు నిఖితకి. చేతన్ని కాదు అనడానికి ఏ కారణాలు కనిపించలేదు నిఖితకి. ఇప్పటికే తన తండ్రి తన వల్ల చాలా బాధపడ్డాడు. అందుకే తండ్రి ఇష్టాన్ని కాదనలేకపోయింది. ఆయన ఇష్టమే తన ఇష్టమని చెప్పేసింది. అయితే చేతన్కి ఆ విషయం ఇంకా చెప్పలేదు రమేష్ గారు. తననే చూస్తున్న నిఖితను గమనిస్తాడు కానీ గమనించినట్టుగానే ఉండిపోతాడు చేతన్. 6 అడుగుల పొడవు, చక్కని ఫిజిక్, మంచి కలర్, అన్నిటికంటే ముఖ్యంగా కర్లింగ్ హెయిర్. పర్వాలేదు, బాగానే ఉన్నాడు అని నిఖిత మనసులో అనుకుంటుంది. ఏంటి బేబీ, అలా చూడాలనిపిస్తుందా? బాగా నచ్చాడా అని అడుగుతారు రమేష్ గారు చిన్నగా నిఖితని. తండ్రి అలా అడగగానే సిగ్గుగా తల వంచుకొని, అదేం లేదు డాడ్, ఊరికినే చూశాను అలా అని అంటుంది. ఇప్పుడు నాతో ఇంకేం పని ఉంది అంకుల్ అని అడుగుతాడు. వాళ్ళిద్దరు డిస్కషన్కి బ్రేక్ వేస్తూ చేతన్. బేబీ, నువ్వు వెళ్ళి ఇంక పడుకో అని చెబుతారు రమేష్ గారు. సరే డాడ్, గుడ్ నైట్ అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది నిఖిత. ఏంటయ్యా నీ బాధ? ఉండమని చెప్తే వెళ్ళిపోతానంటావేంటి? నా బేబీ వచ్చాక కూడా అలా వెళ్ళిపోతానంటే అర్థం ఏంటి అని అడుగుతారు రమేష్ గారు. తను ఇబ్బంది పడుతుందనే కదా అంకుల్ నేను వెళ్ళిపోతాను అని అంటుంది అంటాడు చేతన్. అసలు నిన్నెందుకు ఉండమన్నాను తెలుసా? ఈ డెకరేషన్ అంతా ఎందుకు చేయించానో అర్థమైందా అని అడుగుతారు రమేష్. మీ అమ్మాయి ఇంటికి వస్తున్న ఆనందంతో చేయించారు అని చేతన్ అనగానే, అదొకటే కారణం కాదు చేతన్, రేపు నా బేబీ బర్త్డే, అందుకోసమే చేయించాను ఇదంతా. వాట్, తన పుట్టినరోజా? మరి ముందే చెప్పలేదు ఏంటి అంకుల్? అన్ని ఏర్పాట్లు నేను చేయించేశానుగా. ఇప్పుడు మనం 12కి తన చేత కేక్ కట్ చేయించాలి. నువ్వు ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఉండమంటున్నాను. ఇద్దరం కలిసి చేద్దాం. అంతేకాకుండా నేను ఆల్రెడీ మీ అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడేశాను. రేపు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా. ఓన్లీ మన కుటుంబ సభ్యుల మధ్యలోనే, ఎవరిని ఇన్వైట్ చేయడం లేదు అని అంటారు రమేష్ గారు. ఏంటంకుల్, ఇలాంటి షాక్ ఇచ్చేశారు? నాకు తెలియకుండానే నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? మీ అమ్మాయిని నేను కనీసం అబ్జర్వ్ చేయొద్దా అని చిరుకోపంగా అడుగుతాడు చేతన్. ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయినా ఇవాళంతా చూసావు కదా, ఇంకా డౌట్గా ఉందా నా కూతురు మీద? అలా డౌట్ కాదులేంటి అంకుల్, తనకి నేను ఇష్టమో కాదో కనుక్కోకుండా ఇలా అర్జెంటుగా ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదేమో అని అంటాడు చేతన్. నా బేబీని అడగకుండా నేను ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటాను అనుకున్నావా? మధ్యాహ్నం తన అభిప్రాయం కనుక్కున్నాను. మీ ఇష్టమే నా ఇష్టం
డాడ్ అని అన్నది నాతో అని చెబుతారు రమేష్. దానితో చేతన్కి రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ బర్త్డే కేక్ కట్ చేయించాలంటున్నారు. నేను గిఫ్ట్ కూడా ఏం తేలేదు అంకుల్. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని అంటాడు చేతన్. వద్దు ఇప్పుడు బయటికి. అయినా మా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చి పడగొట్టేద్దాం అనుకుంటున్నావా? అంత ఈజీ కాదు అని అంటారు రమేష్ గారు. గిఫ్ట్లకి పడిపోయే రకంలో లేదులే మీ అమ్మాయి. పదండి, ఇంకా ఏమైనా పనులున్నాయేమో చూద్దాం. 12 అవడానికి ఇంకా అరగంట టైం ఉంది అని అంటాడు చేతన్. అయితే పద, కేక్ అన్నీ రెడీగా పెట్టేసి నేను పైకి వెళ్ళి బేబీని పిలుచుకొస్తాను అని అంటారు రమేష్ గారు. సరే మీ ఇష్టమని అక్కడే వెయిట్ చేస్తూ అంకుల్ ఒక్క నిమిషం అంటాడు చేతన్. రమేష్ గారు చూడగానే తనతో నేను మాట్లాడితేనే కదా తనకి నేను ఓకేనా లేదా అని తెలిసేది. నేను తనతో రేపు ఉదయం ఒకసారి మాట్లాడతాను. తన అభిప్రాయం నేను తెలుసుకున్న తర్వాతే ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అంకుల్. ఓకే చేతన్, రేపు ఉదయాన్నే తనని గుడికి తీసుకువెళ్ళు. అక్కడ నువ్వు మాట్లాడుకోవాలనుకున్నది మాట్లాడుకో. నా కూతురేమీ చెడ్డది కాదులే అని అంటారు రమేష్ గారు. మీరు అలా అనుకోకండి అంకుల్. నేను తనని తప్పు పట్టడం లేదు. మీకోసం ఒప్పుకుందా, తను మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సరే సరే, టైం అవుతుంది. నేను వెళ్ళి మా బేబీని తీసుకువస్తాను. అంకుల్ ఏమనుకోకుండా ఆ బేబీ వర్డ్ తీసేయండి. ఇంకేదైనా పిలవండి అంకుల్. మీరు బేబీ బేబీ అంటుంటే అప్పుడే పుట్టిన పాపేమో అని అనిపిస్తుంది అని చిన్నగా నవ్వుతూ అంటాడు చేతన్. నాకది అలవాటైపోయిన పిలుపు. ఇప్పుడిప్పుడు మార్చుకోలేను కానీ తనకు కూడా నేను అలా పిలవడం ఇష్టం లేదు. కాబట్టి మారుస్తాను. నా పిలుపు రేపటికల్లా ఆలోచించుకుంటాను ఏమని పిలవాలి అని రమేష్ గారు అంటూ నిఖితను పిలవడానికి పైకి వెళ్తారు. ఇంకో అరగంట అయితే డేట్ కూడా మారిపోతుంది. ఇంకా మీకు నిద్ర రావట్లేదా పిల్లలు అని అడుగుతారు రాజ్యం గారు. ఏంటో ఈరోజు అస్సలు నిద్ర రావట్లేదు చేజీ. అమృత పిన్ని, మీరు వెళ్ళిన ప్లేస్లో అడ్వెంచర్ చేయడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు ఆయు. ఎందుకు బంగారు, ఉన్నాయంటే ఇప్పుడు వెళ్తావా ఏంటి అని అడుగుతాడు అన్వేష్. ఇప్పుడు ఇంక వెళ్ళే ఓపిక లేదులే బాబాయ్. నెక్స్ట్ టైం ట్రిప్ వేసినప్పుడు అక్కడికి వెళ్తే సరిపోతుంది. అందుకే అడిగాను బాబాయ్. అది మిమ్మల్ని తీసుకువెళ్ళే ప్లేస్ కాదులే. ఓన్లీ పెద్దవాళ్ళు, అది కూడా జంటగా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మీరు చూసే ప్లేస్ కాదు నాన్న అది అంటాడు అన్వేష్. అవునా, అలాంటి ప్లేసులు కూడా ఉంటాయా? ఓన్లీ పెద్దవాళ్ళు వెళ్ళేవే అని అడుగుతాడు. అవును నాన్న, ఉంటాయి. మీకు పెద్దయ్యాక తెలుస్తుందిలే ఆ విషయం అని అంటుంది అమృత. సరే ఇంక పడుకోండి, ఇప్పటికే 12 కావస్తుంది అని శివ అనగానే, అమ్మో 12 అవుతుందా? అయితే ఇంక వెళ్ళి పడుకోండి బంగారాలు. రేపు ఉదయం మాట్లాడుకుందాం మిగిలిన మాటలు అని అంటారు విజయ గారు. ఓకే నాని, గుడ్ నైట్ అని చెప్పి ఇద్దరూ పడుకోవడానికి పైకి వెళ్ళిపోతారు. వారి వెనకే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతారు పడుకోవడానికి. శివ్ కూడా వెళ్ళబోతుంటే, ఎంతవరకు వచ్చింది శివ్ నీ పని అని అడుగుతారు నరసింహ గారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే బాబాయ్, ఇంకా చివరి దశలో ఉన్నాం. మీ ఫ్రెండ్ ఫోన్ చేశారా తన కూతురు రాగానే అని అడుగుతాడు శివ్. చేశాడు. ఎంత పొగిడాడో నిన్ను. థ్యాంక్స్ చెప్పమన్నాడు. అది చిన్న పదమే కానీ అదే కదా చెప్పాలి అని అన్నాడు వాడు. రేపు చేతన్కి ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసేస్తారట. ఓన్లీ తన ఫ్రెండ్గా నన్ను ఇన్వైట్ చేశాడు అని అంటారు నరసింహ. అయితే పిన్నిని తీసుకొని వెళ్ళండి బాబాయ్, రమేష్ గారికి కొద్దిగా హెల్ప్గా ఉంటారు కదా అని. ఓకే ఉదయం మాట్లాడతాను, బాగా నిద్ర వస్తుంది అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు శివ్. పిల్లల గదిలోకి వెళ్ళి అప్పటికి వాళ్ళిద్దరు నిద్రలోకి జారుకోవడంతో, పడుకోగానే భలే నిద్ర పడుతుంది మీ ఇద్దరికి అని ఇద్దరు నుదురు మీద ముద్దు పెట్టి తన రూమ్లోకి వచ్చేస్తాడు శివ్. కథ కొనసాగుతుంది. మరి అనంతగాడు ఇండియా వచ్చేస్తున్నాడు. శివ్ వాళ్ళ ప్లాన్లో వాడు ఇరుక్కుంటాడా లేదా తప్పించుకుంటాడా? శివ్ వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసన్.